మధ్యప్రాచ్యంలో గత 4 వారాలుగా కొనసాగుతున్న భీకర యుద్ధానికి తెరదించేందుకు అమెరికా కీలక అడుగు వేసింది. ఇరాన్తో చర్చల కోసం ట్రంప్ ప్రభుత్వం 15 అంశాలతో కూడిన ఒక ప్రత్యేక ప్రతిపాదనను పంపింది. ఓవైపు ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతుంటే మరోవైపు తెర వెనుక దౌత్య నీతి వేగంగా కదులుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలను తొలగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. గ్లోబల్ ఎకానమీని కుదిపేస్తున్న ఈ ఉద్రిక్తతలకు స్వస్తి పలకాలని భావిస్తున్న ట్రంప్ ప్రభుత్వం పాకిస్తాన్ ద్వారా ఇరాన్కు ఒక 15 పాయింట్ల ప్లాన్ పంపింది. ఇరాన్ ఈ ప్లాన్ను అంగీకరిస్తుందా లేదా యుద్ధం కొనసాగిస్తున్న ఇజ్రాయిల్ దీనికి సై అంటుందా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఓవల్ ఆఫీసులో విలేకరుతో మాట్లాడిన ట్రంప్ ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉందని, వారు ఒక ఒప్పందం కోరుకుంటున్నారని కొండబద్దలు కొట్టారు. ఈ కీలక చర్చల్లో వైస్ ప్రెసిడెంట్ జెడీ వాన్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోతో పాటు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ కూడా భాగస్వాములు అవుతున్నట్టు ఆయన వెల్లడించారు. అయితే ఒకవైపు చర్చలు జరుగుతున్నాయని అమెరికా చెబుతుంటే ఇరాన్ మాత్రం యుద్ధ క్షేత్రంలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. మంగళవారం రోజున ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయిల్, ఇరాక్ మరియు బహ్రెయిన్లలో విధ్వంసం సృష్టించాయి. ఇరాన్ క్షిపణి నేరుగా 3 నివాస భవనాలను ఢీకొట్టింది. 6 గాయపడ్డారు. కుర్దిష్ ప్రాంతంలో 6 ఫైటర్లు మరణించగా బహ్రెయిన్లో ఒక మొరాకో కాంట్రాక్టర్ ప్రాణాలు కోల్పోయారు. 5 ఎమిరాటీ సైనికులు గాయపడ్డారు. ఇరాన్ బహిరంగంగా చర్చలను తోసిపుచ్చుతున్నప్పటికీ తెర వెనుక రాయబారాల ద్వారా వాషింగ్టన్తో సందేశాలు ఇచ్చిపుచ్చుకుంటున్నట్టు సమాచారం. ఇరాన్ సైనిక పరంగా బలహీనపడుతుందని ట్రంప్ అభిప్రాయపడుతుంటే ఇరాన్ మాత్రం తమ బాలిస్టిక్ క్షిపణి శక్తి ఇంకా తగ్గలేదని దాడుల ద్వారా నిరూపించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కూడా ఈ విషయంలో అమెరికాకు మద్దతుగా నిలుస్తున్నట్టు ట్రంప్ స్పష్టం చేశారు. మరి ఈ 15 పాయింట్ల ప్లాన్ శాంతిని తెస్తుందో లేక యుద్ధాన్ని మరో మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.